శ్రీకృష్ణుడి జననం దైవత్వం ఆవిర్భవించిన పవిత్ర క్షణం. ఓ అద్భుతం! శ్రీకృష్ణుడి జననం అనేది ఒక మానవుడి జననం కాదు, అది ఓ యుగానికి వెలుగునిచ్చిన దివ్య అంకురం. శ్రీకృష్ణుడి అవతారం ఈ లోకంలో అత్యంత మహిమాన్వితమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుని జీవితం ఓ అద్భుతం, ఓ దివ్యత్వ ప్రస్ఫుటనం, ఓ భక్తి ప్రవాహం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుడిని అనేక విధాలుగా భావిస్తుంటారు. చిలిపి బాలునిగాను, రాధా గోపిక మనోహరునిగాను, రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవ రాజుగాను, అర్జునుని సారథి అయిన పాండవ పక్షపాతిగాను, రాజనీతజ్ఞుడిగాను, గీతోపదేశం ద్వారా అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన జగద్గురువుగాను, దేవదేవునిగాను, ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం మన కళ్ళ ముందు సాక్షాత్కరించబడుతున్నాయి. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాలలో పరిపూర్ణ అవతారంగా కొలవబడుతున్న అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీ మహావిష్ణువు లోకంలో పాపం హద్దుమీరినప్పుడు జీవుల రూపంలో అవతరించి దుష్ట శిష్ట రక్షణ చేస్తూనే ఉన్నాడు. ఈ కథలోకి వెళ్లే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇలాంటి ధార్మికమైన ప్రేరణాత్మకమైన కథలను మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్, ఒక షేర్ సనాతన ధర్మానికి మీరిచ్చిన ప్రోత్సాహం అవుతుంది. రండి మన ఈ తేజోవంతమైన శ్రీకృష్ణుడి అవతార కథలోనికి వెళ్దాం. ఈ లోకంలో ధర్మం క్షీణించి అధర్మం పెరిగిపోయింది. దేవతలు, మునులు, సాధువులు అందరూ బాధపడుతూ ఉన్నారు. భూమాత ఈ భూమి మీద జరుగుతున్న సంఘటనలను, పాపములను భరించలేక మిక్కిలి బాధతో బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి తన బాధను వివరించుకుంది. ప్రభు, ఈ భూమిపై పాపం అధికమైపోయింది. దుర్మార్గులు రాజ్యాలు పరిపాలిస్తున్నారు. దయచేసి రక్షణ కల్పించండి అని బ్రహ్మదేవుని వేడుకొనగా బ్రహ్మదేవుడు ఈ బాధను విని దేవతలందరితో కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు ఆ మహావిష్ణువు భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకి వసుదేవులకు జన్మింపదలిచినాడు. ఒకప్పుడు మధురా నగరాన్ని సూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన యాదవ వంశానికి చెందిన రాజు. ఆయన కుమారుడు వసుదేవుడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ గల కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతుంటే ఆకాశ మార్గంగా ఒక దైవిక స్వరం వినిపిస్తుంది. ఓ కంస, నీ చెల్లెలి పెళ్లి తర్వాత నీవు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే 8వ శిశువు నిన్ను సంహరిస్తాడు. ఇదే నీ అంతం అని చెబుతుంది. కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఓహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను అని, ఆమె తన 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని ఓంకరిస్తాడు. అక్కడే కత్తి తీసి తన చెల్లెల తల నరకబోతాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుపడి, కంస, నీకు అత్యంత ప్రియమైన సోదరుని చంపుతావా? ఆమె కాదు కదా నిన్ను సంహరించేది. ఆమె గర్భము నుండి జన్మించిన 8వ సంతానం కదా నిన్ను చంపేది. దేవకి గర్భంలో ఉన్న ప్రతి సంతానాన్ని నీకు తీసుకొచ్చి సమర్పిస్తాను అని చెప్పగా దానికి కంసుడు అంగీకరించి ఆమె వసుదేవుని ఇంటికి పంపుతాడు. కొన్నాళ్లకు దేవకి గర్భం దాలుస్తుంది, సంతానాన్ని పొందుతుంది. దేవకి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు కంసునికి సమర్పిస్తాడు. వసుదేవుని సత్యనిష్టకు మెచ్చి, వసుదేవ, నీ 8వ సంతానం కదా నన్ను సంహరించేది. ఇప్పటి ఈ సంతానాన్ని తీసుకుని ఆనందించు. 8వ సంతానాన్ని తీసుకుని నాకు అప్పగించు అని కంసుడు చెప్పగా వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకుని మధుర నగరం వెళ్తాడు. ఇదిలా ఉండగా ఒక రోజు నారదుడు ఆ మార్గం గుండా వెళ్తూ కంసుని వద్దకు వెళ్లి కంసుడి జన్మ రహస్యం చెబుతాడు. కంస, నువ్వు క్రితం జన్మలో కాలనేమి అనే రాక్షసుడవు. ఈ యాదవులందరూ దేవతలు. దేవకి గర్భంలో పుట్టే సంతానం వలన నీవు మరణిస్తావు అని చెబుతాడు. కంసుడు వెంటనే ఆగ్రహం చెంది మధురా నగరం వెళ్లి దేవకీదేవి 6 సంతానాన్ని కంసుడు సంహరిస్తాడు. ఆ తరువాత దేవకిని, వసుదేవుణ్ణి, అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో బంధిస్తాడు.
దేవకీదేవి 7వ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నివసిస్తున్న నందుడి భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వలన రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. శరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంటారు. కొన్ని రోజులకు దేవకీదేవి 8వసారి గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు శకునాలు, మృత్యుభీతి కలుగుతుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భంలో ఉండడం చూసి దేవతలు, యక్షులు, కిన్నెర, కింపురుషులు దేవకీదేవి ఉన్న శరసాలకు వచ్చి స్తుతిస్తారు. ఆ మహావిష్ణువు భూమిపైకి రానే సమయం వచ్చింది. ఆ సమయం ఎలా ఉందంటే భీకరమైన రాత్రి. ఆకాశం మేఘాలతో నిండిపోయి ఉంది. మెరుపులు మెరుస్తున్నాయి. ఆకాశం ధ్వనిస్తుంది. వర్షం, ఉరుములు, జైలు గదిలో చీకటి పరవళ్ళు, భారీ శబ్దం, గాలులు ఊగిసలాట. అలాంటి విపరీతమైన వాతావరణంలో దేవకీ గర్భంలో ఊహించలేని అలజడి, ఒక దివ్య మృదంగ ధ్వని వినిపించడం మొదలవుతుంది. అకస్మాత్తుగా ఆ గదిలో వెలుగు వ్యాపిస్తుంది. ఒక నీలంతో కూడిన తేజోమయ కాంతి. దేవకీ గర్భం ప్రకాశిస్తుంది. ఆమె గర్భం నుంచి ఓ దివ్య శిశువు బయటికి వచ్చింది. నీలవర్ణపు శిశువు 4 చేతులతో శంఖం, చక్రం, గద, పద్మధారంతో కలిగి ఉన్నాడు. దేవకీ గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై జన్మించినాడు. ఇదంతా చూస్తున్న వసుదేవుడు ఏదో తెలియని తన్మయత్వానికి గురవుతున్నాడు. శ్రీకృష్ణుని స్వరం దివ్యమైన నాదంతో, వసుదేవా భయపడకు, నేను జగన్నాయకుని. నా లీలల కోసం భూమిపైకి వచ్చాను. నన్ను నందగోపుని ఇంట యశోదకు అప్పగించు. అక్కడే నా బాలలీలలు ప్రారంభమవుతాయి వసుదేవునితో చెబుతాడు. 4 చేతుల దివ్య రూపం నుండి సాధారణ శిశువు రూపంలోకి మారుతాడు. కానీ వసుదేవుని కలలో ఆ వెలుగు మాత్రం అలాగే ఉంది. వసుదేవుడు ఆశ్చర్యంతో ఆ శిశువును చూశాడు. పరమాత్ముడు తన మాయా రూపంలో తన భుజాలపై వెలిసినట్లు అనిపించింది. అదే క్షణంలో కారాగార ద్వారాలు తాళాలు తీయకుండా స్వయంగా తెరుచుకున్నాయి. వసుదేవుని చేతి గొలుసులు నేలపై పడిపోయాయి. భద్రతా పహారదారుల నిద్ర బద్దలై ఆ లోకంతో సంబంధం కోల్పోయినట్లయింది. ఆకాశంలోని మేఘాలు శ్రీకృష్ణుని జన్మమునకు నృత్యం చేస్తున్నట్లు ఉరిమించాయి. వసుదేవుడు ఆ మహావిష్ణువు చెప్పినట్లుగానే కృష్ణుణ్ణి గుండెలకు అద్దుకొని నదివైపు నడుస్తున్నాడు. వర్షం విరిగిపడుతుంది. ఆదిశేషుడు తన ఫణాలతో శ్రీకృష్ణునిపై ఛత్రంలా ఉంచాడు. యమునా నది తులుచుకొని నదికి మధ్యలో సువర్ణ స్తంభంలా మార్గం ఏర్పాటు చేసింది. యశోద శయనిస్తూనే ఒక పాపకు జన్మనిచ్చింది. వసుదేవుడు అక్కడికి చేరి చిన్న కృష్ణుణ్ణి అక్కడ పెట్టి ఆ పాపను తీసుకుని తిరిగి జైలుకి వస్తాడు. నందనవనం నుంచి తీసుకువచ్చిన పాపను దేవకి పక్కన ఉంచుతాడు. తలుపులు తిరిగి మూసుకుపోతాయి. వసుదేవుని గొలుసులు యథాస్థితికి వచ్చి చేరుతాయి. విష్ణుమాయ ముగిసింది. ఆకాశంలో ఉరుములు శాంతించాయి. దేవకీదేవి పక్కన ఉన్న ఆ శిశువు ఏడుపు మొదలవుతుంది. ఆ ఏడుపు విన్న కాపలవారు నిద్రలేచి దేవకీదేవికి 8వ మారు శిశువు జన్మించింది అని కంసుడికి వార్తను అందజేస్తారు. ఆ వార్త విన్న కంసుడు హుటాహుటిన చెరసాలకు వస్తాడు. అక్కడ ఉన్న శిశువుని చూసి, వసుదేవా, ఈ శిశువేనా నన్ను సంహరించేది? ఈ శిశువు నన్ను ఇప్పుడు ఎలా సంహరిస్తుందో నేను చూస్తాను. ఈ శిశువుని అంతమొందించి నాలో ఉన్నటువంటి ఈ భయాందోళనని తీసివేస్తాను అని గట్టిగా హుంకరిస్తాడు. అప్పుడు దేవకీదేవి కంసునితో, అన్నయ్య, నీకు పుట్టింది మేనకోడలు, మేనల్లుడు కాదన్నయ్య. పసిపాపైన ఆడపిల్లను చంపొద్దన్నయ్య అని వేడుకుంటుంది. కంసుడు ఆ మాటను వినక శిశువును సంహరించడానికి పైకి విసురుతాడు. అలా పైకి విసరబడిన శిశువు 8 చేతులతో శంఖ, చక్ర, గద, సారంగాలతో ఆకాశంలోనికి ఎగిరిపోయి తన స్వరూపం మార్చుకుని మహాదేవి దుర్గామాతగా కనిపిస్తుంది. ఆమె కంసుని వైపు చూస్తూ, ఓ దుష్టుడా, నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గోకులంలో నంద యశోదల సంతానంగా పెరుగుతూ అద్భుతమైన లీలలతో భక్తుల హృదయాలను మైమరిపు చేస్తున్నాడు. ఫ్రెండ్స్, శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం విన్నారు కదా. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పురాణ కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ను నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.